ఓం శాంతి. ఓం శాంతి. 26/7/26 మురళి అవ్యక్త బాప్దాదా रिवाइज्ड डेट 2/2/2011। अपने भाग्य और प्राप्तियों को स्मृति में रख सदा हर्षित व संतुष्ट रहो। दृष्टि वृत्ति और प्रवृत्ति द्वारा संतुष्टता का अनुभव कराओ। తమ భాగ్యము మరియు ప్రాప్తిని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టత యొక్క అనుభవం చేయించండి అంటున్నారు. आज बाप दादा सभी बच्चों को देख खुश हो रहे हैं। हर एक बच्चा परमात्मा प्यार द्वारा पहुंच गए हैं। ఈరోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. तो आज बाप दादा हर एक बच्चे के मस्तक में भाग्य की रेखाएं देख रहे हैं। ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లల మస్తకంలో భాగ్య రేఖలను చూస్తున్నారు. ऐसा भाग्य और इतना बड़ा भाग्य सारे कल्प में किसी को प्राप्त नहीं है। ఇలాంటి భాగ్యము ఇంత గొప్ప భాగ్యము మొత్తం కల్పంలో ఎవరికీ లభించలేదు. क्योंकि आपको भाग्य देने वाला ఎందుకంటే మీకు భాగ్యాన్ని ఇచ్చేవారు స్వయంగా భాగ్య విధాత కాబట్టి हर एक के मस्तक के में पहले तो चमकता हुआ सितारा का भाग्य चमक रहा है। ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసేటువంటి భాగ్య సితార మెరుస్తుంది. तो मुख में मधुर वाणी की రేఖ చమక్ రహీ హై. అలాగే వారి ముఖంలో మధురమైన వాణి యొక్క రేఖ మెరుస్తుంది. హోఠం పర్ మధుర ముస్కాన్ కి రేఖ పెదవుల పైన మధురమైన చిరునవ్వు యొక్క మెరుపు రేఖ కనిపిస్తుంది. దిల్ మే దిలారాం బాప్ కే లవ్లీన్ కి రేఖ చమక్ రహీ హై. హృదయంలో దిలారాండైన బాబాలో లవ్లీనమైన రేఖ కనిపిస్తుంది. హాతం మే సర్వ ఖజానం కే శ్రేష్టతాకి రేఖ చేతుల్లో సర్వ ఖజానాల యొక్క శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తున్నది. పావు మే హర్ కదం మే పదం కి రేఖ చమక్ రహీ హై. కాళ్ళల్లో ప్రతి అడుగులో పదమాల యొక్క రేఖ మెరుస్తుంది. అభి సోచో ఐసా భాగ్య और किसका हुआ. ఇప్పుడు ఆలోచించండి ఇలాంటి భాగ్యం ఇంకెవరిది. इसलिए आपके यादगार చిత్రం का भी भाग्य वर्णन होता रहता है. అందుకే మీ యాద్గార్ చిత్రాల యొక్క భాగ్యం వర్ణన చేయబడుతూ ఉంటుంది కదా. బాబా అంటున్నారు और यह भाग्य स्वयं भाग्य विधाता ने हर एक बच्चे का बनाया. ఇంత భాగ్యము దేవతలు చాలా గొప్ప భాగ్యం పొందారు అని వర్ణిస్తారు. మరి అంత భాగ్యం ఎవరిచ్చారు? భాగ్య విధాత బాబా ఇచ్చారు. బాప్ దాదా హర్ బच्चे का भाग्य देकर हर बच्चे को मुबारक दे रहे हैं. కాబట్టి భాగ్య విధాత చేత తయారు చేయబడుతున్నది మన భాగ్యము. బాబా తయారు చేస్తున్నారు. భాగ్య విధాత స్వయంగా మనతో భాగ్యం తయారు చేయించుకునేలా చేస్తున్నారు. కాబట్టి భాగ్యము ప్రతి పిల్లలది చూసి శుభాకాంక్షలు చెప్తున్నారు. వాహ బచ్చే వాహ. భాగ్య సంగం పర్ హీ మిల్తా హై. ఈ భాగ్యము ఈ సంగం యుగంలోనే మళ్ళీ లభిస్తుంది, ఇంకెప్పుడు లభించదు. కాబట్టి और చల్తా హై సదాకాలం కోసం నడుస్తుంది కదా. సంగం యుగం యొక్క భాగ్యమే ఇప్పుడు తయారు చేసుకున్న భాగ్యమే చాలా సంవత్సరాలు చాలా నడుస్తుంది కదా. మరి జన్మల వరకు సంగం యొక్క సుఖ సభ యుగం సే శ్రేష్ఠ హై. సంగమ యుగం యొక్క సుఖము అన్ని యుగాల సుఖం కంటే కూడా శ్రేష్టమైనది. సత్యుగ కా భాగ్య भी సంగం కే పురుషార్థ కి ప్రాలబ్ధ హై. సత్యుగం యొక్క భాగ్యం కూడా సంగమం యొక్క పురుషార్థం యొక్క ప్రారబ్ధము. ఇసిలియే సంగం యుగ की प्राप्ति सतयुग की प्राप्ति ప్రాలబ్ధ సే భీ జ్యాదా హై. అందుకే సంగం యుగం యొక్క పురుషార్థం యొక్క ప్రారంధం సంగం యుగం యొక్క ప్రాప్తి సతయుగ ప్రారంధం కంటే కూడా గొప్పది. అప్నే భాగ్యమే ఖోజావు. మీ అదృష్టంలో మీరే ఇమిడిపోవాలి, అంటే ఆ సంతోషంలో ఇమిడిపోవాలి. ఏం జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని మీరు స్మృతిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమని వస్తుంది? వాహ మేరా భాగ్య వాహ. స్వయం భాగ్యదాత ఆప్కా బాప్ హై. స్వయం భాగ్య విధాత మీ తండ్రి ఉన్నారు. తో భాగ్యదాత ద్వారా హర్ ఏక్ కో అప్నా భాగ్య మిలా హై. భాగ్య విధాత ద్వారా ప్రతి ఒక్కరికి తమ భాగ్యం లభించింది. జాన్తే హో కి హమ్ ఇత్నే భాగ్యవాన్ హై కి కభీ కభీ జాన్తే హో సదా నషా రెహతా హై. మరి తెలుసా మీది ఎంత గొప్ప భాగ్యమని? అప్పుడప్పుడు భాగ్యం అనుకుంటున్నారు, అప్పుడప్పుడు అనుకోవట్లేదా? సదా నషా ఉంటుందా? దునియా వాలేతో దేక్కర్ పూస్తే హై ఆప్కో క్యా మిలా హై. ప్రపంచంలో వాళ్ళు మిమ్మల్ని చూసి వీళ్ళకి ఏం లభించింది అని అని అడుగుతూ ఉంటారు. మీరు మరి ఏమని సమాధానం చెప్తారు? పొందవలసిందంతా పొందేశాం. పానా థా వహ పాలియా పాలియా హై హాత్ ఉఠావు.
పొందేశారా చెయ్యొద్దండి అన్నారు. పొందేశారు కదా మంచిది. పలక్సే कहते हो ना कोई అప్రాప్త వస్తు హీ నహీ హై. నషాతో చెప్తారు కదా అప్రాప్తి లేదు అని. ఏ విధమైన అప్రాప్తి లేనే లేదు. ఈ నష ఉందా మరి? और मिला कैसे? మరి ఎలా లభించింది? సిర్ఫ్ బాప్కో జానా మానా అప్నా బనాయా తో భాగ్య మిల్ గయా. బాబాని తెలుసుకున్నారు, బాబా అని ఒప్పుకున్నారు, తన వారిగా చేసుకున్నారు, భాగ్యం లభించింది. इस भाग्य को जितना స్మృతి మే లాతే రహేంగే ఉత్నా హర్షిత హోతే రహేంగే. ఈ భాగ్యాన్ని ఎంత స్మృతిలోకి తెచ్చుకుంటే అంత హర్షితంగా ఉంటారు. భాగ్యవాన్ ఆత్మక చెహరా సదా హర్షిత్ రహేగా. భాగ్యవాన్ ఆత్మ యొక్క ముఖము సదా హర్షితంగా ఉంటుంది. భాగ్యవాన్ ఆత్మ का चेहरा सदा हर्षित रहेगा. रहेगा नहीं रहता है. बाकी उनकी दृष्टि, उनकी वृत्ति और उनकी प्रवृत्ति सदा संतुष्ट आत्मा बन स्वयं की संतुष्ट रहेगी और दूसरों को भी संतुष्ट बनाएगी. కాబట్టి వారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది. తర్వాత హర్షితంగా కాదు, ఇప్పుడే హర్షితంగా. దృష్టి, వృత్తి, ప్రవృత్తి సదా సంతుష్ట ఆత్మగా అయి స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. కాబట్టి यह संतुष्टता का नशा रहता है. సంతుష్టత యొక్క నష ఉంటుందా? क्योंकि సంతుష్టత का ఆధార్ है సర్వ ప్రాప్తి. సంతుష్టత యొక్క ఆధారం ఏంటి? సర్వ ప్రాప్తులు. కాబట్టి అప్రాప్తి అసంతుష్టత का ఆధార్ है. అప్రాప్తి అనేది అసంతుష్టతకు ఆధారము. తో క్యా అనుభవ కర్తే హో? అప్రాప్త కోయి వస్తు నహి. మరి ఏమని అనుభవం చేసుకుంటున్నారు? బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తినే లేదు అని చెప్పి. ప్రాప్తి యొక్క నష ఉన్నది కదా, మరి సదా ఉంటుందా? ప్రాప్తి యొక్క నష అనేది సదా ఉంటుందా? ఏహి कहते हो ना పాలియా హై. ఇదే అంటారు కదా పొందేశాము అని. పొందాలి అంటారా, పొందేశాము అంటారా? ఎక్కడైతే సర్వప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత యొక్క పేరే ఉండదు. तो बाप दादा आज देश विदेश कितने देशों से सभी बच्चे आके इकट्ठे हुए तो लेकिन सबसे दूर से आने वाला कौन है? బాప్దాదా ఈరోజు దేశ విదేశాల్లో ఇన్ని దేశాల నుండి మరి పిల్లలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అందరికంటే దూరం నుండి వచ్చిన వారు ఎవరు అన్నారు? అమెరికా నుండి వచ్చిన వాళ్ళు దూరం నుండి వచ్చామనుకుంటున్నారా? ఎవరు దూరం నుండి వచ్చారు? బాబా కంటే బాబా ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా అమెరికా ఇలాంటివి అయితే ఈ లోకంలోనే ఉన్నాయి, ఈ లోకంలో నుంచే వచ్చారు. కానీ బాబా ఈ లోకం నుంచి రాలేదు కదా, బాబా పరంధామం నుండి వచ్చారనమాట. పరంధామ్ సే తో బ్రహ్మ బాబ్ భీ సూక్ష్మవతన్ సే. బాబా పరంధామం నుండి వచ్చారు, బ్రహ్మ బాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. కాబట్టి ఎక్కువ దూరం నుండి ఎవరు వచ్చారు? శివ బాబా వచ్చారనమాట. కాబట్టి బాప్ और बच्चों के प्यार का नज़ारा, బాబా మరియు పిల్లల యొక్క ప్రేమ యొక్క దృశ్యం ఇది. आपने कहा मेरा बाबा और बाप ने कहा मेरा बच्चा. మీరన్నారు మేరా బాబా, బాబా అన్నారు మేరా బచ్చా అని. आपने कहा बाबा और बाप ने कहा मेरा बच्चा. सिर्फ एक को जानने से कितना वर्षा मिल गया. ఒక బాబాని తెలుసుకోవడం వల్ల ఎంత వారసత్వం పొందారు. ప్రపంచంలో వాళ్ళు సుఖం కోసం, శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎంత సుఖం లభిస్తుంది అని. కానీ మీ జీవితంలో సుఖము, శాంతితో మేము సంపన్నంగా ఉన్నాము అంటారు. బాప్ దాదా से पूछते हो ना कि बाप दादा क्या चाहते? तो बाप दादा हर बच्चे से यही चाहते कि हर एक बच्चा सदा स्वराज्य अधिकारी बन के रहे. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? ప్రతి ఒక్క పిల్లల నుండి ప్రతి ఒక్క పిల్లలు సదా స్వరాజ్య అధికారిగా ఉండాలి. कभी कभी नहीं, क्योंकि अभी के स्वराज्य अधिकार का वरदान बाप ने इस संगम युग के लिए पूरा दिया है. అప్పుడప్పుడు స్వరాజ్యాధికారి కాదు. కాబట్టి స్వరాజ్యాధికారి వరదానం అనేది సంగమ యుగం అంతా పూర్తిగా ఉండాలి, కొంచెం సేపు అప్పుడప్పుడు కాదు. ఎవరు? స్వరాజ్య అధికారి. ఆలోచించండి, సదా కొరకు స్వరాజ్యాధికారిగా నేను ఉంటున్నానా? ఎందుకంటే బాప్ దాదానే సునాయా ఇస్ సభీ కర్మేంద్రియం కే మన బుద్ధి సంస్కార్ కే భీ మాలిక్ హో. అన్ని కర్మేంద్రియాలకి, మనసు, బుద్ధి, సంస్కారాలకి మీరు యజమాని. సబ్కే లియే మేరా శబ్ద బోల్తే హో. మరి నా మనసు నాది అంటారు కదా, అన్నిటి కోసం నాది అంటున్నారు కదా. కాబట్టి నేను అనట్లేదు, నాది అంటున్నారు. కాబట్టి మనసు, బుద్ధి, సంస్కారాలు నావి. మేరే ఊపర్ సదా అధికార్ రహతా హై. నాది అనే దాని మీద అధికారం ఉంటుందా? ఇలా మనసు, బుద్ధి, సంస్కారాలపైన పూర్తిగా అధికారం ఉండాలి. దీన్నే స్వరాజ్య అధికారి అంటారనమాట. ఆర్డర్ చేయగానే ఆర్డర్ ప్రమాణంగా కార్యం అనేది చేయాలి. లేకిన్ ఇస్కే లియే చల్తే ఫిర్తే కార్య కర్తే మాలిక్ పన్ కా నషా హోనా చాహియే. నడుస్తూ, తిరుగుతూ, అన్ని పనులు చేస్తూ
నేను యజమానిని అనే నశ ఉండాలి, నిశ్చయం మరియు నశ. अब तो आत्माओं को मनसा द्वारा भी सेवा देने का समय है. ఇప్పుడు ఆత్మలందరికీ మీరు మనస్సు ద్వారా సేవ చేయాలి. చిల్లాతే రహతే హే, అరుస్తున్నారు, హే పూర్వజులు మాకు కొంచెం సుఖశాంతుల యొక్క కిరణాలు ఇవ్వండి అని. మరి హే పూర్వజ్ దుఃఖియోంకి పుకార్ సునాయి దేతి హే. హే పూర్వజులే, ఎవరు మనమే కదా పూర్వజులం. హే పూర్వజులు, దుఃఖితుల పిలుపులు వినిపిస్తున్నాయా? బాప్ దాదానే హమారా దే దియా హే, ఇషారా దియా హే, కుచ్ భీ ఆప్దా అచానక్ కానీ హే. పెద్ద పెద్ద ఆపదలు హఠాత్తుగా రాబోతున్నాయి. దీనికోసం ఏం చేయాలి? సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ సమయం యొక్క పురుషార్థము, ఈ సమయం పురుషార్థం, इस समय पुरुषार्थ का समय नहीं होगा. अभ्यास करें, लगा हुआ फुल स्टॉप और हो जाए. आश्चर्य की मात्रा, इसीलिए पुरुषार्थ का समय अभी मिला हुआ है. మీరు ప్రశ్నార్థకం మరి ఫుల్ స్టాప్ పెడదాం అనుకునేసరికి ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం వస్తే ఇంకా మరి కొంచెం టైం ఉన్నది, ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఏది పెడితే అదే రావాలి, ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాపే రావాలి. ప్రాక్టికల్గా మరి ఇప్పుడు సమయం అనేది ఏం చేయాలి? ఫుల్ స్టాప్ అనగానే ఒక సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. अभ्यास कर रहे हैं तो बाप दादा रिजल्ट देखते अटेंशन में है, काम भी रहे कर भी रहे हैं, लेकिन और भी అటెన్షన్ ఉంది, చేస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ అటెన్షన్ ఉండాలి. देखो पुरुषार्थ कितना सहज है, मैं भी बिंदी लगाना भी बिंदी है. పురుషార్థం ఎంతో సహజం, నేను బిందువుని, పెట్టవలసింది కూడా బిందువు. సిర్ఫ్ అటెన్షన్ దేనా హే. బాబా అంటారు పిల్లలు కేవలము పురుషార్థం పట్ల అటెన్షన్ అనేది ఉండాలి అంటున్నారు. तो विशेष बच्चों को सौगात देते बच्चों में मैं आपके सदा साथ हूँ. విశేషంగా పిల్లలకి బాబా సైగ చేస్తున్నారు. పిల్లలు నేను పిల్లల తోడు ఉన్నాను. బాబా కహా और बच्चों के लिए బాబా హాజర్. బాబా అనగానే పిల్లల కోసం బాబా హాజరవుతారు. जो कहा गया है हजूर हाजिर सर्वव्यापी नहीं है, लेकिन बच्चों के आगे हजूर हाजिर है. మరి హజూర్ హాజర్ అయి ఉంటారు, సర్వవ్యాపి నహీ హై. భగవంతుడు సర్వవ్యాపి కాదు, కానీ పిల్లల ముందు ఎప్పుడు హాజరై ఉంటారు. సదా విజయీగా అవ్వండి. యహా భగవాన్ సాత్ హై తో వహా విజయీ బన్నా క్యా ముష్కిల్ హై. ఎక్కడైతే భగవంతుడు మీ తోడు ఉంటారో విజయీగా అవ్వడం ఏమీ కష్టము కాదు. విజయం మీ జన్మసిద్ధ అధికారం. మేరా బాబా అన్నారు అంటే విజయులు. కాబట్టి సదా విజయీగా అవ్వడం జో యాద్ మే రహతా ఉస్కే లియే అతి సహజ హై. ఎవరైతే జ్ఞాపకంలో ఉంటారో వారి కోసమైతే చాలా సహజము అంటున్నారు. सभी बच्चों को देख खुश हो रहे हैं कितने स्नेह से कौन से साधन से आए हैं. ఇంతమంది పిల్లల్ని చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు. ఎంత స్నేహం ఉంది బాబా పైన, ఎంత స్నేహంతో, ఎంత కష్టపడి, అంటే ఎంత సాధనతో వచ్చారు. కొందరు ట్రైన్లో, కొందరు ఫ్లైట్లో. ఇదంతా శరీరం ద్వారా చేరుకోవడం, కానీ మనస్సుతో మనస్ఫూర్తిగా ప్రేమ ఉండడం వల్లే ఇక్కడికి చేరుకున్నారు. హిమ్మత్ ఆప్కి హై తో మదద్ బాప్కి హీ హై. ధైర్యం అనేది మీది, సహాయం అనేది బాబాది. अभी बाप दादा यही चाहते हैं कि हर बच्चा हर कर्म में अपने स्वराज्य की सीट पर स्थित रहे. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క పిల్లలు కర్మలో తమ స్వరాజ్యం యొక్క సీట్లో స్థితి అయ్యి ఉండాలి. అచ్చా ఆజ్ పెహలీ బారీ కౌన్ ఆయే హే. ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? చెయ్యత్మన్నారు బాబా, నిలబడమన్నారు. బాగుంది. జైసే పెహలీ బారీ ఆయే హో వేసే పెహలా నంబర్ జానా హైనా. ఫస్ట్ టైం వచ్చారు, అట్లాగే ఫస్ట్ నెంబర్లో రావాలని కూడా గుర్తుపెట్టుకోండి. బాబా వరదానము, ఎవరు ధైర్యం ఉంచుకుంటారో వారికి బాబా సహాయము తప్పకుండా లభిస్తుంది. హిమ్మత్ సే జితనా భీ ఆగే బడ్నే చాహో వహ ఛాన్స్ హై. ధైర్యంతో ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఇప్పటికీ ఛాన్స్ ఉంది. టూ లేట్ యొక్క బోర్డు ఇంకా పెట్టలేదు. యాద్ మే రహో ఔర్ జో ప్రాప్త హువా హై ఉస్సే ఔరోం కీ సేవా కరో. జ్ఞాపకంలో ఉండాలి, ఏదైతే లభించిందో దాంతో వేరే వాళ్ళ సేవ చేయండి. ఎంత సేవ చేస్తే అంత ఆశీర్వాదాలు వస్తాయి, ఎంత ఆశీర్వాదాలు వస్తే అంత ముందుకు వెళ్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సందేశము ఇవ్వండి. ప్రతి ఒక్కరి అదృష్టము తయారు చేయాలి కదా. ఆప్ సందేశ్ దేదో పుణ్య అప్నా జమా కర్తే రహో. మీరు సందేశం ఇవ్వండి, పుణ్యం జమా చేసుకుంటూ ఉండండి, ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కదా. अच्छा बाप दादा अमृत वेले सभी तरफ चक्र लगाते, उनके लिए चक्र लगाना क्या बड़ी बात है. బాప్ దాదా అమృత వేళ అన్ని వైపులా చక్కర కొడుతూ ఉంటారు. బాబాకి అంతా తిరగడం, భ్రమణం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. बाप दादा ये भी कह दिया कि 4 बजे के मिलन की विशेषता यह है कि 4 बजे बाप दादा सभी बच्चों को सहज ही वरदान देते. మరి అమృత వేళ లేవాలి, 4 గంటకే లేవాలి అని బాబా చెప్తారు కదా. సహజంగా అనుభవం చేయిస్తారు బాబా, సహజమైన వరదానం లభిస్తుంది. వరదాత
విశేష పాట అమృతవేళ హోతా. వరదానం యొక్క దాత విశేషమైన పాత్ర అమృతవేళ ఉంటుంది. జో భీ వరదాన్ చాహియే వా బాప్ దాదా దే దేతే హై. ఏ వరదానం కావాలంటే ఆ వరదానం బాప్ దాదా ఇస్తారు. ట్రయల్ करके देखना, ట్రయల్ వేసి చూడండి. लेकिन आप सभी भी वरदान लेने के लिए अलर्ट रहना. వరదానం పొందడానికి అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా లేరనుకోండి బాప్ దాదా చుట్టూ అంతా తిరుగుతారు, మొత్తం భ్రమణం చేస్తారు విశ్వం అంతా. ఎవరు అలర్ట్గా ఉంటే వాళ్ళకి ఇస్తారు, అలర్ట్గా లేకపోతే వెళ్ళిపోతారు. మీరేమో ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి నాకేం అనుభవం అవ్వట్లేదు, ఏంటి నాకేం ప్రాప్తి లభించట్లేదు. బాబా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. అమృతవేళకు మహత్వం ఇవ్వాలి. ఇతరులతో కూడా అమృతవేళ యోగం చేయించేలాగా ప్రేరణ ఇవ్వాలి ఇతరులకు కూడా. బాప్ దాదా చూశారు, సమయానుసారంగా సేవ పెరుగుతుంది, సేవ కారణంగా బాబా నుండి వరదానం తీసుకోవాలి. उससे दूर रह नहीं सकते. बाकी डबल फॉरनर्स मेजॉरिटी पुरुषार्थ करते भी है, फिर भी अटेंशन को అండర్లైన్ करना. డబల్ ఫార్నర్స్ మెజారిటీ పురుషార్థం బాగుంది, కానీ ఇంకా అటెన్షన్ ఇచ్చి చేయాలి. అండర్లైన్ చేసుకోండి, బాగా అటెన్షన్ ఉంచాలి పురుషార్థం పైన అని. ఏ విధంగా మధుబన్కి చేరుకున్నారు. అట్లాగే బాప్దాదా విశేషంగా పిల్లలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. బచ్చోं को जो బాప్దాదా ने సంస్కార్ के ऊपर इशारा दिया. బాప్దాదా ఏదైతే సంస్కారాల గురించి సైగ చేశారు, समझते हैं कि हमें करना ही है और करने के लिए रोज़ अमृत वेले वैसे स्वमान रखते हैं. కాబట్టి సంస్కారాల గురించి చెప్పారు కదా, మరి ఎవరైతే మరి నేను చెయ్యాలి అనుకుంటారో అమృత వేళ అటెన్షన్ పెట్టుకోండి. భిన్న భిన్న రకాలైనటువంటి రకరకాల సంస్కారాలు ఉంటాయి, కాబట్టి అటెన్షన్ పెట్టుకోండి. ఈ రోజు నుండి విశేషమైన అటెన్షన్ పెట్టుకొని నాలో ఉన్న పొరపాట్లు తొలగించుకుంటాను. రాత్రిపూట మళ్ళీ బాప్దాదాకు మొత్తం రోజంతటి చార్ట్ ఇవ్వాలి. సంస్కారాల యొక్క రిజల్ట్ విశేషంగా వినిపించాలి, విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. కిసీ నా కిసీ సంస్కార్కే ఊపర్ అటెన్షన్ రఖనా. ముందు మీలో ఏ ఏ సంస్కారాలు శ్రీమతబద్ధంగా లేవో చూసుకోవాలి, అన్నీ శ్రీమతబద్ధంగా చేసుకోవాలి, అటెన్షన్ ఇవ్వాలి. జ్ఞాపకం పైన అటెన్షన్ ఎలా ఇస్తారు, అలాగే సంస్కారాల పైన కూడా. అమృతవేళ రాత్రి చార్ట్ ఇది కూడా చూస్తారు, రిజల్ట్ బాబా చూస్తారు. अगर मानो आप चाहते हो लेकिन यह दिन आपके सामने कोई संस्कार मिटाने का कार्य नहीं हुआ तो आपको बाप भी मुबारक देना. लेकिन रोज़ ऐसा बाप की मुबारक विशेष इस संस्कार के प्रति जाना तो संस्कार कार्य में आने में कमी पड़ती जाएगी. కాబట్టి మీకు మీరు బాబా శుభాకాంక్షలు మీకు మీరే ఇచ్చుకోండి. మార్చుకున్నారంటే రోజు ఇలా బాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు, నన్ను మార్చుకున్నందుకు బాబా నన్ను మెచ్చుకుంటున్నారు, ఇట్లా మీకు మీరే అనుకోవాలి, మార్చుకోవాలి, బాబా నన్ను మెచ్చుకుంటున్నారు అనుకోవాలి. అలా నెమ్మది నెమ్మదిగా పాత సంస్కారాలు ఏమైనా ఉంటే పోతాయి కదా, మరి చెక్ చేసుకుంటూ ఉండండి. సంస్కార్ రోజు नहीं आता, कभी कभी आता है, तो पुरुषार्थ है ना उसका पहचान బై ఛాన్స్ పేపర్ ఆతా హై. రోజు పాత సంస్కారాలు పీడించవు కదా, అప్పుడప్పుడునే వస్తాయి, కాబట్టి పేపర్ వస్తూ ఉంటుంది. కాబట్టి లేకిన్ చెకింగ్ రోజు హోగి, చెకింగ్ రోజు చేసుకోండి. కానీ तो यह भी टेंशन को ख़त्म करता जाएगा. ఈ అటెన్షన్ ఉంచుకుంటే టెన్షన్ పోతుంది. ఫారిన్ వాళ్ళం को कोई बच्चे कोई कार्य शुरू करते तो అటెన్షన్ देते हैं. మరి ఫారెన్లో ఉన్న పిల్లలు, డబుల్ విదేశీ పిల్లలు కూడా కొంతమంది పిల్లలు ఏదైనా కార్యం మొదలు పెట్టేటప్పుడు విశేషమైన అటెన్షన్ ఇస్తారు. అటెన్షన్ ఇవ్వడం వల్ల ముక్తి ప్రాప్తి కర్ సక్తే హో, బాబా కా భీ వరదాన్ హేనా. కాబట్టి ఇలా నేను ఇది తొలగించుకోవాలనుకుంటున్నాను అని ఒక విశేషమైన అటెన్షన్ మార్చుకోవాలనుకుంటున్నాను అని పెట్టుకున్నారనుకోండి, తప్పకుండా బాబా ఏం చెప్పారో అది చేయాలన్నమాట. ఎట్లా వరదానం లభిస్తుంది అటువంటి పిల్లలకు. పీछे लग जाएंगे ना तो रोज़ रिजल्ट की చెక్కింగ్ करेंगे. దాని వెనక పడాలి, అది మారే వరకు, అది శ్రేష్టంగా అయ్యే వరకు, కంట్రోల్లో ఉండే వరకు దాని వెనక పడ్డారనుకోండి, అప్పుడు రిజల్ట్ తప్పకుండా చేంజ్ వస్తుంది అంటున్నారు. బాప్ దాదా చాహతా కి సంస్కార్ కి సబ్జెక్ట్ మే నంబర్ 1 జాओ, जो సంస్కార్ చాహతే హే వహీ కార్య మే లగే. ఇలా పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్లో నంబర్ 1గా అవ్వండి దాన్ని జయించడంలో. కాబట్టి ఏ సంస్కార్ చాహతే హో వహీ కార్య మే లగే, ఏ సంస్కారం మరి కార్యంలో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు సేవలో, అది ఉపయోగించగలగాలి. కాబట్టి చేస్తూ ఉండండి, మార్చుకోవాల్సింది మార్చుకుంటారు, ఉపయోగించాల్సింది ఉపయోగించుకుంటారు. కేవలం అటెన్షన్ ఇవ్వాలి, అయిపోతుంది అంటున్నారు బాబా. అలా అని మీరు నిర్లక్ష్యంతో వదిలేస్తే అయిపోతుందిలే అని కాదు, అటెన్షన్ ఇచ్చి మార్చుకుంటాను అని మీకు మీరే ధైర్యం చెప్పుకొని తప్పకుండా మార్చుకోవాలి. మారట్లేదు అని నిరాశగా వదిలేయొద్దు, మారుతుందిలే అని నిర్లక్ష్యంగా కూడా వదిలేయొద్దు. చిత్రాల యొక్క పూజలు చేస్తూ ఉంటారు కదా, మీ సంస్కారాలకు మహిమ ఎంత చేస్తారు చూడండి దేవతలకి. తో బనే హైనా తభీతో వర్ణన కర్తే హే. ఎంత మంచి సంస్కారాలు దేవతలకు మహిమ చేస్తారు. మీరు అలాంటి దేవతలు అయ్యారు కాబట్టే కదా. కాబట్టి దేవతల యొక్క చిత్రం ఇమర్జ చేసుకోండి, ఏమేమి మహిమలు చేస్తున్నారు ఈ దేవతలకి, అవన్నీ కూడా నాలో రావాలి అని.
अच्छा, अब बाकी डबल विदेशी पुरुषार्थ में सफलता का अनुभव करते रहते. డబుల్ విదేశీ పిల్లలు పురుషార్థంలో సఫలత అనుభవం చేసుకుంటున్నారా? హాత్ ఉఠావో జో సఫలత అనుభవం చేసుకుంటున్నాము అనే వాళ్ళు చేయెత్తమన్నారు. అచ్చా, అందరు మంచిగా చేయెత్తారు. లక్ష్యం పెట్టుకున్నారు కదా, అటెన్షన్ ఇవ్వాలి, నంబర్ తీసుకోవాలి. మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహం వస్తుంది. మీరు నిమిత్తంగా ఉన్నారు కదా, और నిమిత్త వాళ్ళకు బాప్దాదాకి విశేష మదద్ भी मिलती है. నిమిత్తంగా ఉన్నవారికి విశేషంగా బాప్దాదా సహాయం కూడా లభిస్తుంది. బాబా సంతోషిస్తున్నారు. సెంటర్స్ వృద్ధి జరుగుతూ ఉన్నాయి. పురుషార్థం కూడా మంచి అటెన్షన్ ఇవ్వాలి. పరివర్తనకు నిమిత్తంగా అయ్యేవారిగా కండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా పరివర్తన శక్తి యొక్క ఉమంగాన్ని రావాలి. బాప్దాదా ఎంతో సంతోషిస్తున్నారు. పురుషార్థంలో నెంబర్ వార్గా ఉంటూనే ఉంటారు. बहुत अंडरस्टूड है, लेकिन पुरुषार्थ की तरफ अटेंशन है और बढ़ाना. మరి పురుషార్థం పైన ఇంకా పెంచుకోవాలి అనే అటెన్షన్ ఉండాలి. బాకీ బాప్దాదాకి రోజు యాద్ ప్యార్తో మిల్తీ रहती है. ప్రతిరోజు యాద్ ప్యార్ లభిస్తూనే ఉంటుంది బాప్దాదా నుండి. గర్ బైఠే भी బాప్దాదాకి యాద్ ప్యార్ ఏక్ దిన్ भी మిస్ నహీ హోతీ. ఇంట్లో కూర్చొని ఉన్న బాప్దాదా యొక్క యాద్ ప్యార్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు కదా. విధిపూర్వకంగా మీరు మురళి వింటున్నారనుకోండి, ఒక్కరోజు కూడా యాద్ ప్యార్ మిస్ అవ్వదు. మిల్తీ హైనా, దొరుకుతుంది కదా. రోజు యాద్ ప్యార్ చెప్తున్నారా బాబా మీకు? బాప్దాదా ప్యార్కి నిషాని. ప్రతిరోజు బాబా ప్రియ స్మృతులు చెప్తారు. ఇది బాబా ప్రేమకి గుర్తు అంటున్నారు. కానీ మురళి మిస్ అయిపోయే వాళ్ళకి యాద్ ప్యార్ కూడా మిస్ అయిపోతుంది. सिर्फ मुरली मिस नहीं की, लेकिन बाप दादा का याद प्यार वरदान सब मिस किया. मुरली तो पढ़ भी लेंगे, लेकिन जो समय फिक्स है बाप दादा के याद प्यार लेने का यह तो మిస్ हुआ ना. బాబా మేము ఇంట్లో చదివేసుకున్నాం మురళి, మేము సెంటర్కి వెళ్ళలేదు. ఫిక్స్డ్ టైంలో మురళి చెప్పే టైంలో కాదు, మా ఇష్టం వచ్చినప్పుడు మేము చదివేసుకున్నాము అంటారంట. బాబా అంటున్నారు, బాబా చెప్పేటప్పుడు వింటేనే బాబా ప్రియస్మతులు లభిస్తాయి. బాబా చెప్పేసిన తర్వాత ఎప్పుడో మీ ఇష్టం వచ్చినప్పుడు మేము చదువుకున్నాంలే బాబా అంటే, బాబా అంటున్నారు వాళ్ళు కూడా ప్రియస్మృతులు మిస్ అయిపోయినట్టే కదా. తో ఉమంగ హే, ఉమంగ ఉందా? బాప్దాదా ఖుష్బీ హే, బాప్దాదా సంతోషపడుతున్నారు. అచ్చా, మురళీ మిస్ కర్నే వాలే హే డబల్ ఫార్నెస్ మే హే, కోయి హే జో మురళీ మిస్ కర్తే హే? ఎవరు మిస్ చేస్తున్నారు డబల్ ఫార్నెస్ చెప్పండి అంటున్నారు బాబా. कारण से नहीं है, नहीं मिस करते तो एक के हाथ उठाया तो अभी मिस नहीं करना. ఎవ్వరూ మిస్ చేయట్లేదు, ఒక్కళ్ళు కూడా చేయట్లేదు. మిస్ చేసే వాళ్ళు చేయొద్దండి అంటే మంచిది అన్నారు. ఒక్కళ్ళు మాత్రం ఎత్తారు. బాబా అన్నారు, మరి మురళి ఎందుకు మిస్ చేస్తున్నారు మీరు? మరి ఈ రోజు నుండి మిస్ చేయకూడదు అన్నారు. చాహే ఫోన్ ద్వారా సునో, పढ़ नहीं सकते तो कैसे भी सुनो जरूर. కనీసము మురళి అనేది ఫోన్ ద్వారా అయినా వినాలి. అంతే, కనీసము వినకపోతే ఎట్లాగా అంటున్నారు బాబా. హాజరు తప్పకుండా బాబా దగ్గర పడాలి. అంటే ఎప్పుడు పడుతుంది? బాబా దగ్గర క్లాస్లో వింటేనే పడుతుందా? మీ ఇంట్లో ఉంటే హాజరేసేస్తారు బాబా. బాబా అందుకే కొందరు తెలివైన పిల్లలు ఉంటారని, తెలివైన పిల్లలు ఏమని చెప్తారు? బాబా దగ్గర నా హాజరు పడిపోయిందిలేండి అక్కయ్య అంటారనమాట. అందుకనే బాబా అంటున్నారు, మీ ఇష్టమైనప్పుడు వింటే బాబా ప్రియస్మృతులు కూడా దొరకవు మీకు అంటున్నారు బాబా. అట్లాగే అంటే క్రమశిక్షణ లేకుండా నా ఇష్టం వచ్చినప్పుడు నేను వింటాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను. కనీసం ఫోన్లో అయినా వినండి, అంతేకాని మిస్ చేయకండి అంటున్నారు బాబా. ఎంత దూరం నుండి మధుబన్కి పిల్లలు వస్తారు. మరి అట్లాగే బాబా అంటున్నారు, బాప్ రోజు పరంధామ్ సే ఆతే, రోజు మురళి చెప్పడానికి కూడా మరి పరంధామం నుండి వస్తారు. ఎంత దూరం నుండి బాబా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మాకోసమే కదా. అలాంటిది మేము మురళి మిస్ చేయొచ్చా? ऐसे बच्चों को भी మురళి మిస్ नहीं करना है. బాబా ఎలా మిస్ చేయరో మురళి చెప్పడము మీరు కూడా మిస్ చేయకూడదు అంటున్నారు బాబా. చూడండి, ఆఖరికి బాబా మురళి మిస్ చేయకండి అని చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. तो अभी जो मधुबन में आता है ना, तो जैसे फॉर्म भरते हैं उसमें ये भी लिखो. మధుబన్ వచ్చేవాళ్ళు ఫామ్ నింపి వస్తారు కదా, టికెట్లు చేయించుకునేటప్పుడు ఏం చేస్తారు? ఫామ్ నింపిస్తారు. దాంట్లో ప్రశ్న తప్పకుండా ఉండాలి, వీళ్ళు రోజు మురళి వింటున్నారా, వినట్లేదా, క్లాస్కి వస్తున్నారా, రావట్లేదా. బాబా అంటున్నారు తప్పకుండా అది నింపించిన తర్వాతే మధుబన్ రావడానికి పర్మిషన్ ఇవ్వండి అంటున్నారనమాట. ఇష్టమేనా అంటున్నారు బాబా. అందరు చేయొద్దండి అన్నారు బాబా.
అగర్ కిసీ భీ కారణ్ సే ఆ కారణం ఉంది, ఈ కారణం ఉంది, అందుకే మురళి మిస్ అయ్యాము అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు. జైసే ఖానా నహీ మిస్ కర్తే, బాబా అంటున్నారు అన్నం తినడం మానేస్తున్నారా అంటున్నారు బాబా కారణాలు చెప్పి. ఉమ్, ఉమ్, మరి బాబా అంటున్నారే మురళీ బి భోజన్ హే, మురళి కూడా ఏంటిది భోజనం. శరీరానికి భోజనం పెడితే ఆత్మకి మురళి పెట్టాలి. ఏం పెట్టాలి? ఆత్మకి భోజనం పెట్టాలి, ఆత్మకేమో మురళి అనే భోజనం పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనది అంటున్నారు బాబా. సరేనా అంటున్నారు బాబా. మరి ఆత్మకి భోజనం పెట్టని రోజు మీ ఇష్టమైన టైంలో వింటే కూడా ఇవ్వరు బాబా. మళ్ళీ బాబా టైంలోనే బాబా ఎప్పుడు మురళి వినిపిస్తారో అప్పుడే వినాలి, అప్పుడే అటెండెన్స్, అప్పుడే భోజనం పెట్టినట్లు. కాబట్టి బాబా అంటున్నారు నియమ కా పాలన కర్నా హే. ఫస్ట్ ఆత్మ చేయాల్సింది ఏంటి? నియమ పాలన. మరి ఈరోజు ఆత్మకి భోజనం పెట్టకపోతే శరీరానికి కూడా భోజనం పెట్టడం మానేసేయండి, ఏం తినకుండా ఉండండి. అప్పుడు చూడండి ఏమవుతుందో. చూడడానికి ఏమన్నా ఉంటుంది అక్కడ? బాబా అంటున్నారు మరి ఇది నియమంగా చేసుకోవాలి అంటున్నారు. ఏంటిది? శరీరానికి భోజనం ఎలాగో ఆత్మకి కూడా భోజనం పెట్టాల్సిందే. అది కూడా చూడండి, శరీరానికి భోజనం కూడా ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిన్నారనుకోండి ఏమవుతుంది? డాక్టర్ గారు ఏమంటారు? ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, కరెక్ట్గా తినాలి, మితంగా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తారా చెప్పరా? లేకపోతే గ్యాస్ వచ్చిందండి, మంటలు వచ్చినాయండి, అవి వచ్చినాయండి, ఇవి వచ్చినాయండి డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడొకప్పుడు తింటారేంటి? కాదు కదా, నియమితంగా తినాలి కదా. అట్లాగే శరీరానికి ఎట్లాగో ఆత్మకు కూడా అలాగే పెట్టాలి అంటున్నారు బాబా. కాబట్టి బ్రాహ్మణ్ మన మురళి సున్నే వాళ్ళే. బ్రాహ్మణులు అంటే బాబా నుండి మురళి వినేవారు. ఏంటి చెప్పండి? బ్రాహ్మణులు అంటే బాబా నుండి మురళి వినేవారు. సేవా కర్నే వాళ్ళే. బ్రాహ్మణులు అంటే సేవ చేసేవారు అంటున్నారు బాబా. చెప్పండి బ్రాహ్మణులు అంటే ఏంటో చెప్పండి. బ్రాహ్మణులు అంటే సేవ చేసేవాడు. దాని ముందు చెప్పండి. బ్రాహ్మణులు అంటే బాబా నుండి మురళి వినేవారు, బ్రాహ్మణులు అంటే సేవ చేసేవారు. ఆ రెండు చేయకుండా నేను బ్రాహ్మణ ఆత్మని అని చెప్పుకోకండి. బ్రాహ్మణ ఆత్మలే కాదు, బాబా పిల్లలే కాదంట. అభి సభీ तरफ के बच्चों को बाप दादा याद प्यार के साथ मुबारक भी दे रहे हैं. లేకపోతే బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు కాదులేండి పోనీ అంటే బాబా వారసత్వం క్యాన్సిల్ చేసేస్తారు. తన పిల్లలు కాని వాళ్ళకి వారసత్వం రాసిస్తారా ఏంటి బాబా? ఇస్తారా? కాబట్టి అందరూ సభీ తరఫ్కే బచ్చంకు, అన్ని వైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా యాద్ ప్యార్తో పాటు శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. ఉమంగ ఉత్సాహంతో ముందుకి వెళ్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. మీ ఉమంగ ఉత్సాహము ఏ కారణంతోనూ ఏ విషయంతోనూ తగ్గిపోకూడదు. బాత్ బాత్ హో జాతీ హై లేకిన్ పురుషార్థ బాప్ కా ప్యార్ వహా అప్నా హై. బాబా అంటున్నారు ఆ విషయాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. పురుషార్థము, మీరు చేసే పురుషార్థమే మీ సొంతది. బాబా ప్రేమే మీ సొంతది. మిగిలిన విషయాలన్నీ సొంతవి కావు అంటున్నారు బాబా. इसीलिए कभी भी अपने बुद्धि को बाप के बिना और कोई बातों के बिजी नहीं करना है. ఎప్పుడు మీ బుద్ధిని బాబా మీద కాకుండా వేరే విషయాల్లో బిజీగా ఉంచకూడదు అంటున్నారు బాబా. కాబట్టి कोई बातों में बिजी नहीं करना. बाप और बाप की मुरली, బాబా పైన మరియు బాబా మురళి పైన బిజీగా ఉంచుకోవాలి మిమ్మల్ని మీరు. అలాగే బాబా ద్వారా లభించిన సేవలో నిమగ్నమయ్యి ఉండాలి. ఏంటి? బాబా బాబా యొక్క మురళి, బాబా యొక్క సేవ, ఈ మూడిట్లోని బిజీగా ఉండాలి అని. బాబా మీద బిజీగా ఉండాలంటే బాబా జ్ఞాపకం చేయాలని అర్థం అనమాట. అయితే జ్ఞాపకంలోనే ఉండాలి, లేకపోతే మురళి, లేకపోతే సర్వీస్, దీంట్లోనే ఎప్పుడు బిజీగా ఉండండి. వేరే విషయాల్లో బిజీగా ఉన్నాను అని మాత్రం అనకండి. కాబట్టి అభి క్యా కహే బాబా అంటున్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? తోడైతే ఉండేదే ఉన్నది కదా, చుట్టూ లేతే తో అభి నహీ కహ సక్తే సాత్ రహెంగే సాత్ చలేంగే और సాత్ ఆయేంగే. మరి తోడే ఉంటాము, తోడే వెళ్తాము, తోడే రాజ్యం చేస్తాము అని గుర్తుపెట్టుకోవాలి కదా. ఎప్పుడు బాబాని తోడు ఉంచుకుంటాము అని.
अच्छा अच्छा याद प्यार చెప్తాము हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा वरदान शक्ति रूप की स्मृति द्वारा पतित संस्कारों का नाश करने वाले काली रूप भव శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతితమైన సంస్కారాల్ని నాశనం చేసేటువంటి కాళీ రూపంగా కండి. సదా అప్నా యహ స్వరూప్ స్మృతి మీ రహే, ఎప్పుడూ మీ యొక్క ఈ స్వరూపము స్మృతిలో ఉండాలి. నేను సర్వ శస్త్రధారి శక్తిని అని. ముझे पतित पावनी पर कोई पतित आत्मा के नज़र की परछाया भी नहीं पड़ सकती. మరి నేను పతిత పావని ఆత్మను, పతితమైన ఆత్మల దృష్టి కూడా నా మీద పడలేదు, పతితమైన ఆత్మల పతిత సంకల్పాలు కూడా నా మీద పనిచేయవు. ఇలా మీ బ్రేక్ని మీరు పవర్ఫుల్గా ఉంచుకోండి. ఒకవేళ ఏ పతితమైన ఆత్మ ప్రభావం పడినా మీ అర్థం ఏంటి, మీరు ప్రభావశాలిగా లేరు అని. కాబట్టి స్వయం సంహారమూర్తులు ఉన్నారు, అంటే పతితత్వాన్ని సంహారం చేసేవారు ఉన్నారు. మీరెప్పుడూ షికారీగా అవ్వకూడదు అంటున్నారు బాబా. షికార్ నహీ బంజన, వాళ్ళు మీ సంహారం చేయకూడదు, మీరు వాళ్ళ సంహారం అంటే పతితత్వాన్ని సంహారం చేయాలి. ఏసా కాళీ రూపం, ఇలాంటి కాళీ రూపంగా ఉన్నట్లయితేనే మీ ఎదురుగా ఆప్కే సామ్నే ఏసా సంకల్ప భీ కరే తో ఉన్కా సంకల్ప మూర్ఛిత హో జాయ్. కాళికాదేవి రూపం ముందు ఎవరైనా మూర్ఛపోతారు అంటారు కదా. పతితమైన ఆత్మలు చెడు సంకల్పం చేసినా కానీ ఆ చెడు సంకల్పం మూర్ఛపోవాలంటున్నారు బాబా. స్లోగన్ రాయల్ రూప్ కి ఇచ్ఛా కా స్వరూప్ నామ్ మాన్ ఔర్ షాన్ హై. రాయల్ రూపం యొక్క కోరిక యొక్క స్వరూపము పేరు, గౌరవము, ప్రతిష్ట. అంటే రాయల్ రూపంలో కోరికలు ఉండడము అంటే అర్థం ఏంటంటే పేరు కావాలి, గౌరవం కావాలి, ప్రతిష్ట కావాలి అనుకోవడమే రాయల్ రూపం. అవ్యక్తిశాలి జ్వాల రూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి అని. సారథి అర్థాత్ ఆత్మాభిమాని. సారథి అంటే ఆత్మాభిమాని, ఎందుకంటే ఆత్మనే సారథి. బ్రహ్మ బాబాని విధి సే నంబర్ 1కి సిద్ధి ప్రాప్తికి సారథిని అనుకొని శరీరాన్ని నడిపించాలి. బ్రహ్మ బాబా ఈ విధానం ద్వారానే సిద్ధిని పొందారు కాబట్టి నంబర్ 1గా అయ్యారు కదా. ఫాలో ఫాదర్ అంటే బ్రహ్మ బాబా ఎలా సారథిని అని అభ్యాసం చేశారో మీరు కూడా శరీరంలో ఉండి సారథిని అనే అభ్యాసం చేయండి. బాబాని ఫాలో చేయడం అంటే అదే. ఏ విధంగా బాబా దేహాన్ని ఆధీనంగా చేసుకొని దేహంలో ప్రవేశించి సారథిగా ఈ దేహాన్ని నడిపారు, అంతేగాని దేహానికి బాబా ఆధీనము అయిపోలేదు. అందుకని అతీతంగా ప్రియంగా ఉన్నారు. ऐसे ही आप सभी బ్రాహ్మణాత్మ भी बाप समान सारथी की स्थिति में रहो. అలా మీరు కూడా బ్రాహ్మణాత్మలు కూడా బాబా సమానంగా సారథిని అనే స్థితిలో ఉండండి. సారథి స్వతహాగానే సాక్షిగా ఉండి మరి అన్నీ చూస్తారు, మాట్లాడతారు, వింటారు, అన్నీ చేస్తారు. మాయాకి లేప్ చేప్సే నిర్లేప్ రహేంగి. సారథిగా ఉన్నవారు మాయ నుండి నిర్లేపిగా, మాయ అంటుకోదు వాళ్ళకి అంటున్నారనమాట. ఉన్న వాళ్ళకి మాయ అంటుకోదు అంటున్నారన్నమాట. స్వమానము పతిత సంహారం చేసే కాళీ రూపాన్ని, పతిత సంహారం చేసే కాళీ రూపాన్ని. పతిత సంహారం చేసే కాళీ రూపం. అటెండెన్స్ बीके मेरी लक्ष्मी देवी किया, बीके हेमलता किया, बीके अनंत लक्ष्मी किया, बीके सुनीता किया, बीके वेंकटेश्वर अన్నయ్య, बीके शांता किया, बीके अन्नपूर्ण किया, बीके गणेश अన్నయ్య, बीके चंची अన్నయ్య. अच्छा అలాగే యూట్యూబ్లో మురళి వినేవారు బీకే లీలావతి అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే జే అంజమ్మ అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, కే బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య.